తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రేపు విడుదల చేయనున్నారు జాబ్ క్యాలెండర్. అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీ గ్రామాల విలీనంపై సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సబ్ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్ను నియమించింది. అలాగే రేషన్ కార్డుల కోసం మరో సబ్ కమిటీని ఏర్పాటు చేసింది మంత్రివర్గం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో రేషన్ కార్డుల కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో అందిస్తారు. చారి, కొద్దిసేపు క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. గంటన్నర పాటు జరిగినటువంటి సమావేశంలో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గౌరవెల్లి ప్రాజెక్టుకి 437 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రేషన్ కార్డులు వీలైనంత త్వరగా ఇవ్వాలనేటి నిర్ణయం కూడా తీసుకున్నారు. దీనికోసం విధి విధానాలు ఖరారు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని వేశారు. ఈ కేబినెట్ సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దామోదర రాజనరసింహ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంటారు. వీటితో పాటుగా నిఖత్ జరిగిన సిరాజులకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటుగా ఇళ్ల స్థలం కేటాయింపు సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే జిహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి చర్చ జరిగింది. గ్రేటర్ ఔటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటిని కూడా జిహెచ్ఎంసీలో కలపాలనేటువంటి నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దీంట్లో భాగంగానే హైడ్రాను కూడా వేసింది. దానికి అనుసంధానంగానే వీటన్నిటి విలీనానికి సంబంధించినటువంటి ప్రాసెస్ చేయాలని నిర్ణయించారు. దీనికోసం కూడా కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. అటు రంగారెడ్డి జిల్లా, ఇటు హైదరాబాద్ జిల్లాకు ఇన్ఛార్జీలుగా మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, అలాగే శ్రీధర్ బాబుతో పాటు సీతక్కని కూడా ఈ కేబినెట్ సబ్ కమిటీలో వేసింది. అలాగే జాబ్ క్యాలెండర్, చాలా రోజులుగా జాబ్ క్యాలెండర్ గురించి విమర్శలు రావడము, అలాగే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో కీలకంగా జాబ్ క్యాలెండర్ అంటే అంశాన్ని ప్రస్తావించినటువంటి నేపథ్యంలో తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి, ఖాళీలకు సంబంధించినటువంటి వివరాలు అన్నిటితో కూడిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని కేబినెట్ నిర్ణయించింది. కేబినెట్ అప్రూవల్ కూడా ఇచ్చింది. రేపు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఈ జాబ్ క్యాలెండర్ ని కూడా సభలో ప్రవేశపెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఓవరాల్ గా రేషన్ కార్డులు, అలాగే జిహెచ్ఎంసీలో గ్రామాల విలీనానికి సంబంధించినటువంటి అంశం, అలాగే ధరణి పేరు మార్పుకు సంబంధించినటువంటి చర్చ కూడా జరిగింది. ఆ ధరణి మార్పు ఏం పేరు పెట్టాలి, దానికి సంబంధించి ఇప్పటి వరకు వచ్చినటువంటి మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ప్రభుత్వం మరోసారి చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ధరణికి భూభారతి అనేటువంటి పేరు పెడదామనేటువంటి ప్రస్తావన కూడా చేసినటువంటి నేపథ్యంలో దాదాపు ఆ పేరే ఖరారయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ చారి.